రెండో రెసిపీ పనసాకులతో కుడుములు. చూసారా? ఈరోజు నేను మీకు చెప్తాను. విఘ్నేశ్వర పూజ నాడు తప్పకుండా చేసుకుంటారండి. మంచి వాసన వేస్తుంది, పనసకాయ వాసన వస్తూ ఉంటుంది ఇంట్లోని. ఇది చాలా బాగుంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. మరి విఘ్నేశ్వర చవితి నాడు తప్పకుండా ఇది చేస్తారు. మరి మీరందరూ చేసుకోండి. ఎలా చేస్తారో రండి చూపిస్తా. ఇంకీ ముందుగా పనసాకులతో బుట్టలు తయారు చేసుకోవాలి. ఇక సరే, 4 పనసకాయలు తీయాలి, 4 ఆకులు తీసుకోవాలండి. తర్వాత కొత్త చీపురు పుల్లలు తీసుకోవాలి. ఇది నైఫ్తో బాగా ప్లేన్ చేసేయాలి. చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇగో ఇంత ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది, మంచి వాసన ఇస్తుంది. విఘ్నేశ్వర చవితి చేస్తారు. ఇలా ఇంత ముక్కలు చేసుకొని ఈ పుల్లలు పక్కన పెట్టుకోవాలి. 4 ఆకులు తీసుకొని ఇలా పెట్టుకోవాలి. పుల్లలు కింద నుంచి గుచ్చుకోవాలి. ఇదిగో ఇలాగా. ఇలాగా ఇలాగా. ఆ తర్వాత దీన్ని చూసారా? ఇలా బుట్ట పెట్టుకోవాలి. ఇలా బుట్టలు చేసుకోవాలి. చాలా ఈజీ చేయడానికి ఇది. 4 ఆకులు తీసుకోండి, పెద్దవో చిన్నవో. మరీ పెద్దవద్దు, చిన్నవి తీసుకొని శుభ్రంగా కడుక్కొని రాత్రే పెట్టుకోండి. మీ దగ్గర ఒకవేళ కొత్త చీపురు లేదనుకోండి, టూత్పిక్లు ఉంటాయి కదా, టూత్పిక్లు తీసుకొని దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలా బుట్టలు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నాను. ఇది బియ్యం రవ. ఇది మామూలు ఇడ్లీ చేసుకుంటాం కదా, ఆ రవ కాదు. బియ్యంతో ఏమొచ్చేయాలంటే ముందు రోజు కడుక్కొని ఆరవేసుకోవాలి. ఆరవేసుకొని అది మిక్సీలో రవ చేసుకోవాలి. లేదా మార్కెట్లో దొరుకుతుంది బజార్లోని బియ్యం రవ, అదైనా పర్వాలేదు. తీసుకొని 1 కప్పు పప్పు, 2 కప్పులు బియ్యం నూక 2 నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని రుబ్బుకొని కలుపుకోవాలి. మామూలు ఇడ్లీ మనం ఎలా చేస్తామో అలాగే. ఇదిగో చూసారా? మీరు రాత్రే రుబ్బుకోవడం అవసరం లేదు, పొద్దున్నే రుబ్బిసుకొని పెట్టుకోవచ్చు. అన్ని పనులు అయిన తర్వాత అప్పుడు ఇడ్లీ పెట్టుకోవచ్చు. ఇగో కొంచెం ఉప్పు వేసుకొని ఇగో ఇలా ఉండాలి. ఇప్పుడు దీనికి మనం కుడుములు పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో చూడండి, కొంచెం నెయ్యి రాసుకోవాలి. నెయ్యి అంటే కింద అంటుకుపోకుండా నెయ్యి రాయాలండి, నూనె కాదు. నెయ్యి రాస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. పనసాకులు వాసన వేస్తూ ఎంతో బాగుంటుంది. ఇది విఘ్నేశ్వర చవితి నాడే చేస్తారు. కావాలంటే మామూలు రోజులు కూడా చేసుకోవచ్చు మీరు. ఇలా నెయ్యి రాసాను. నెయ్యి రాసుకొని ఇప్పుడు ఇందులోని ఆ ఇడ్లీ పిండి వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలో అంటే దేవుడి కోసం కాబట్టి ఒక 5 చేసుకోండి ముందు. తర్వాత మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. ఇది చూస్తారా? ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ పెట్టుకోండి. ఇదిగో అందులో ఇలాగా ఇవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని మూత పెట్టుకోవాలి. ఒక 6 నుంచి 7 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. చూడండి, 7 నిమిషాలు అయిపోయింది. ఇప్పి చూస్తాను. చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసి దీని ప్లేట్లో 2 నిమిషాలు అలాగే ఉంచేయాలి. ఉంచిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగో చూడండి, చూసారా ఎంత బాగా వచ్చాయో.
ఇది ఇలా నైవేద్యం పెట్టుకోవచ్చు. తిన్నప్పుడు ఈ ఆకులు తీసేయచ్చు. చూసారా ఎంత బాగా కుడుములు రెడీ అయిపోయాయో. చూడండి, ఇది తీసి చూద్దాం. ఈ పుల్లలు తీసేయాలి. ఎంత బాగా వచ్చాయో, ఎంత సాఫ్ట్గా వస్తాయండి ఇవి. ఇగో దీని మీద నెయ్యి వేసుకొని తింటారు. ఏదైనా చట్నీ చేసుకొని నెయ్యి వేసుకొని తింటారు. ఇదిగో ఒకటండి, పనసాకు బుట్టతో కుడుములు రెడీ అయిపోయి. చూసారా, విఘ్నేశ్వర చవితి నాడు తప్పకుండా చేసుకోండి. ప్రసాదం పెట్టండి, మీరు తినండి, అందరికీ పెట్టండి, ఆనందించండి. నా వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ షేరు చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు